భారతీయ జనతా పార్టీ చిరంజీవితో కలిసి ఒక గేమ్ ప్లాన్ చేస్తుందా, ఒక సరికొత్త రాజకీయాలు నడుపుతుందా? వాస్తవానికి ఆయన ప్రస్తుతం అఫీషియల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మెంబరు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. అలాగని చెప్పి భారతీయ జనతా పార్టీని విభేదించరు, వ్యతిరేకించరు. మొన్న మధ్య అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో కూడా భీమవరంలో ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీ అధికారికంగా కేంద్రం ఆయన్ని ఇన్వైట్ చేశారు, చిరంజీవి గారిని. ఆయన వెళ్ళారు, ప్రధాని మోడీని కలిశారు, అంటే ఆయనకి పెద్ద ఇంపార్టెన్సే ఇచ్చారు. అలా చూసుకుంటే కనుక మళ్ళీ ఆయన తిరిగి రాజకీయాల వైపు వస్తున్నారా లేదా అంటే తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు, ఆయన పని ఆయన చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా సీఎం రమేష్ని ఆయన వచ్చి సీఎం రమేష్ వచ్చి చిరంజీవి గారిని కలవడం, మద్దతు తెలపడం, కూటమికి కూడా కూటమి గురించి ఆయన పాజిటివ్గా మాట్లాడడం చిరంజీవి గారు, ఇవన్నీ చూస్తూ ఉంటే తెర వెనక కార్యాచరణ సిద్ధమవుతుందా రాజకీయాలకు సంబంధించి? ఏపీలో కూటమి ప్రచారాన్ని చంద్రబాబు, పవన్ భుజాల మీద వేసుకున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రులు మోడీ, అమిత్ షాలు ఏపీ ప్రచారానికి వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినా ఎక్కువసేపు జాతీయ అంశాలే ప్రస్తావిస్తారు కాబట్టి దేశంలో విషయాలు ప్రస్తావించినా ఏపీకి సంబంధించిన జనాల్ని అట్రాక్ట్ చేసేలాగా మాట్లాడేవారు కావాలి కాబట్టి ప్రచారానికి చిరంజీవిని రంగంలోకి దింపబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది. మరి చూడాలి ఎంతవరకు వస్తుంది.